తెలుగు శ్రోతలందరికీ నా నమస్కారం. ఈరోజు కథ పేరు అపురూపదానం. రచయిత డాక్టర్ ఎంవిజే భువనేశ్వరరావు. నేనున్నంతకాలం నాతో నాన్నగారు ఉంటారని భ్రమపడ్డాను, ఆశపడ్డాను. నాకే అర్థం కావట్లేదు. నాన్నగారి రిటైర్మెంటు, షష్ఠి పూర్తి ఒకేసారి ఘనంగా చేద్దామని కుటుంబమంతా అనుకున్నాం. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదం అర్ధాంతరంగా నాన్నగారిని ఈ పరిస్థితుల్లోకి నెడుతుందని ఊహించనేలేకపోయాం. కళ్ళు కదులుతున్నాయి. మమ్మల్ని చూస్తున్నట్లుగానే ఉంది, కానీ మాట్లాడలేకపోతున్నారు. గుండె కొట్టుకుంటోంది, కానీ ప్రాణం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. నాన్న హాస్పిటల్ బెడ్ మీదుండగా ఏవేవో ఆలోచనలు అదే పనిగా బుర్రను తొలిచేస్తున్నాయి. నా ఆలోచనలకు భంగం కలిగిస్తూ డాక్టర్ గారు లోనికి వచ్చారు. మిస్టర్ కృష్ణ, మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. మీ నాన్నగారిని మేము రక్షించలేం. మేమే కాదు, మరెవరూ కూడా ఆ పని చేయలేరు. ఎందుకంటే ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారు. డాక్టర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నాన్న అని గట్టిగా అరిచాను. స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ సర్జరీ చేసి ప్రయత్నించవచ్చు, కానీ ఆయన వయసు సహకరించకపోవచ్చు. పైగా చాలా డబ్బు ఖర్చవుతుంది. 100% కూడా గ్యారంటీ ఉండదు. అయోమయంగా చూశాను డాక్టర్ వైపు. మరోపక్క ఉబ్బికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకున్నాను. నేను మీకు మాట చెబుదామనుకుంటున్నాను. నాన్నగారు బ్రెయిన్ డెడ్ అయ్యారు కాబట్టి ఆయన అవయవాలను దానం చేసే ఆలోచన చేయండి. 10 మందికి సాయం చేసిన వారవుతారు. 2 కళ్ళను ఇద్దరు చూపులేని వారికి దానం చేసి వారికి దృష్టిని ప్రసాదించవచ్చు. మీ నాన్నగారి కళ్ళతో వాళ్ళు ప్రపంచాన్ని చూడగలుగుతారు. 2 కిడ్నీలను దానం చేసి మరో 2 జీవితాన్ని ఇవ్వవచ్చు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు దానం చేసి మరెందరికో ప్రాణం పోయవచ్చు. ఆ రకంగా మీ నాన్నగారు మీ అందరి రూపంలో బతికే ఉంటారు. ఇంకా డాక్టర్ గారు చెప్పుకుంటూ పోతున్నారు. ఆపండి డాక్టర్ గారు, మా నాన్నగారిని రక్షించమని, ఆరోగ్యవంతుల్ని చేయమని మీ దగ్గరకు వచ్చాం. మీ ఆసుపత్రిలో చేర్చాం. ఆ పని చేయకుండా మా నాన్నగారిని బ్రతికుండగానే ముక్కలు ముక్కలుగా చేసి అందరికీ పంచమంటున్నారేంటి? ఇదేమైనా సబబుగా ఉందా? ఆవేదనతో ప్రశ్నించాను. సర్జరీ చేస్తారో ఏం చేస్తారో చేయండి. మా నాన్నగారిని మాకు ప్రాణాలతో తిరిగివ్వండి. ఇతరత్ర ఆలోచనలు మానండి, కోపంగానే చెప్పాను. డాక్టర్ గారు మౌనంగానే అక్కడి నుండి నిష్క్రమించారు. శరవేగంగానే నాన్నగారి బ్రెయిన్ ఆపరేషన్కి ఏర్పాట్లు చేయసాగారు. నాన్నగారు పనిచేస్తున్న బ్యాంకు సంబంధించి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. కొంత డబ్బు కట్టమన్నారు. తీసుకొచ్చి కట్టాను. మరునాటి ఉదయమే శస్త్రచికిత్స పూర్తయింది. ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంట్ పరిస్థితి 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం అన్నారు డాక్టర్ గారు. నా ఆశలపై నీళ్లు చల్లుతూ పరిపరి విధాలుగా దేవుణ్ణి ప్రార్థించాను. వైద్యుడి పని పూర్తయింది. ఇక నారాయణుడే నాన్నను కాపాడాలి. కృష్ణగారు, నా ఆలోచనలకు కత్తెర వేస్తూ డాక్టర్ గారు నన్ను పిలుస్తున్నారు. తేరుకుని తలెత్తి చెప్పండి అన్నాను. సమయం మించిపోలేదు. ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. బ్రెయిన్ డెడ్ అయిన మీ నాన్నగారు బతకడం కష్టం. రిస్క్ ఇంకా చాలా ఉంది. అవయవ దానం చేసే ఆలోచన చేయండి. నలుగురిని బ్రతికించేందుకు సహకరించండి. ఆయన ధోరణి ఆయనదే. ఇల్లు కాలి ఒకడేరిస్తే అన్నట్లుగా ఉంది డాక్టర్ గారి వైఖరి. ఇదే ఆయన గారి తండ్రైతే ప్రాణాలను కాపాడే ప్రయత్నం మాని బతికుండగానే ప్రాణం తీసే సాహసానికి ఒడిగడతారా? నాకు చిర్రెత్తుకొచ్చింది. డాక్టర్ గారు, మీ వాళ్ళెవరికైనా కిడ్నీ, కళ్ళు ఏవైనా కావాలా? లేదా మా నుండి తీసుకుని ఎవరికైనా అమ్మేసుకుందామనా? మా నాన్నగారు బ్రతికుండగానే ఆయన్ను పాటులు పాటులుగా ఛిద్రం చేసి ప్రాణాలు డేద్దామనుకుంటున్నారు. మీరెన్ని చెప్పినా మేము అవయవ దానం చేయం. మా నాన్నగారిని ముక్కలు ముక్కలుగా కోయటానికి ఒప్పుకోం. అది కాదు కృష్ణగారు, కాలి బూడిదైపోయే బదులు నలుగురికి ప్రాణభిక్ష, జీవిత భిక్ష ప్రసాదించి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వటం మంచిది కదా. మీరైనా ఉన్నతంగా ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పండి. ప్రాధేయపూర్వకంగానే చెప్పారు. కుదరదు డాక్టర్ గారు, నేనింతగా చెప్తున్నా మీకు అర్థం కాదా? ఇంతకీ మా నాన్నగారికి సర్జరీ అయినా తిన్నగా చేశారా, లేక అసలు బతకకుండా ఉండేందుకు ఇంకేదైనా చేశారా? డాక్టర్ గారు ఆశ్చర్యంగా చూశారు నా వైపు. మీరెన్నైనా చెప్పండి, మేము మా నాన్నగారి తల వెంట్రుకని కూడా తీయటానికి ఒప్పుకోం. ఆయనను మీరు బతికించలేకపోతే ఇంకో ఆసుపత్రికి తీసుకెళ్తాం. అక్కడా కాకపోతే ఇంకో చోటికి. ప్రయత్నాలు ఫలించక నాన్నగారి ప్రాణాలే పోయినా ఆయనను సంపూర్ణంగా యథాతథంగా దహనానికి సిద్ధం చేస్తాం తప్పితే ఏ భాగాన్ని దానం చేసే ప్రసక్తే లేదు. సాంప్రదాయబద్ధంగా అంతా జరగాల్సిందే. ఏ భాగమైనా లేకుండా హననం చేస్తే మరుజన్మలో ఆ భాగం లేకుండా పుడతారట. కళ్ళు తీస్తే అంధుడిగా, ఇంకా వేరే అవయవాల్ని తీస్తే ఆ లోపంతో, అనారోగ్యంతో
అల్పాయుష్కుడిగా పుట్టించి నాన్నగారి మరుజన్మను శాసించే హక్కు మాకు లేదు. ఆ పాపం మాకొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. నా ఉద్దేశం అర్థమై వీడికి చెప్పటం వృధా అనుకున్నారేమో. గది నుండి బయటకు నడిచారు డాక్టర్ గారు. 2 చేతులతో ఆయనకు దండం పెడుతూ ఊపిరి తీసుకున్నాను. 24 గంటలు పూర్తవనే లేదు. నాన్నగారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నాన్నగారు ఇక లేవనే లేరనే బాధ తప్ప జరిగిన దానికి పశ్చాత్తాపమేమీ లేదు నాకు. నా ప్రయత్నం నేను చివరిదాకా చేశాను. నాన్నగారిని పరిపూర్ణంగా దహనం చేశాను. ఆ తృప్తి చాలు నాకు. ఈ మధ్య సుశీల బాగా నీరసంగా ఉంటుంది. ఆ విషయాన్ని నేను గమనించకపోలేదు. నాన్నగారి గొడవలో పడి పట్టించుకోలేకపోయాను. నాన్నగారి అంతిమ సంస్కారం, దశదిన కర్మ అన్నీ పూర్తయ్యాక కానీ నేను తేరుకోలేకపోయాను. ఇప్పటిదాకా నాన్నగారు, ఇప్పుడు సుశీల వంతు. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలన్నీ చేయించాను. ఆమె గుండె బలహీనమైపోయింది. కిడ్నీల పని తీరు బాగాలేదు. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి అన్నారు స్పెషలిస్ట్ డాక్టర్ గారు. జీవితమంతా ఆసుపత్రుల చుట్టూ తిరగటానికి, జీతమంతా మందులు ఇంజెక్షన్లు కొనడానికి ఖర్చయిపోతోంది. కొన్ని జీవితాలంతే. తీవ్రంగా నిట్టూర్చాను. నిట్టూర్చి లాభం లేదు. సుశీలనైనా కాపాడుకోవాలి. కిడ్నీ మార్పిడి చెయ్యాలి. ఈలోగా డయాలసిస్ మొదలు పెట్టాలి. ఇప్పటికే క్రియాటిన్ 10 దాటింది. డాక్టర్ గారి మాటతో నాపై పిడుగుపడినట్లయింది. కొంతసేపు మాట్లాడలేకపోయాను. 3 పూటలా మందులు వాడితే సుశీలకు నయమైపోతుందనుకున్నాను. జబ్బు ఇంత పెద్దదయిందని తెలుసుకోలేకపోయాను. ఏ బాధనైనా లోపలికి దిగమింగుకొని గుండెలో దానికో గుడి కట్టి దాచుకోవటమే తప్ప, నిరంతరం నా కోసం, కుటుంబం కోసం తపన పడటం తప్ప సుశీల తన సొంతానికి చేసుకునేదేమీ ఉండదు. ఈ నొప్పి ఉందని కానీ, ఇది కావాలని కానీ ఏ రోజు తను అడిగిన పాపాన పోలేదు. అలాంటి సుశీల ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డు వేసైనా కాపాడుకోవాలి. రోజు తప్పించి రోజు సుశీలకు డయాలసిస్ చేయాలట. లేకపోతే శరీరంలో మలినాలు పేరుకుపోతాయట. కిడ్నీలు ఫెయిల్ అవటం వలన ఆ పనిని డయాలసిస్ యంత్రాలు చేసి రక్తాన్ని శుభ్రపరుస్తాయట. ఇందుకోసం గుండె కవాటానికి పెర్మాకేత్ అనే పరికరాన్ని బిగించారు. దాని ద్వారానే డయాలసిస్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. వారంలో 3 సార్లు సుశీలను డయాలసిస్కు తీసుకువెళ్తున్నాను. కానీ అలా ఎన్నాళ్ళు? కిడ్నీ మార్చాలట. లేదంటే జీవితకాలమంతా డయాలసిస్ చేసుకుంటూనే ఉండాలట. అంతకు మించి వేరే మార్గం లేదు. అంతా తానై అన్నీ చేసిన సుశీలకే అనారోగ్యం రావటంతో మాకు అంతా తలకిందులైనట్లుగా ఉంది. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీ దానం చేస్తే మీ శ్రీమతి గారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేద్దాం. దాంతో ఈ డయాలసిస్కు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. మరలా చాలా రోజుల తర్వాత ఆ మాట వింటున్నాను. గతంలో డాక్టర్ గారు చెప్పగా విన్నాను. కిడ్నీ దానం, అవయవ దానం. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. మెరుపులా ఓ ఆలోచన మెరిసింది. ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన వారిది పెట్టొచ్చుగా డాక్టర్ గారు? ఆశగా అడిగాను. డయాలసిస్ మొదలైంది కాబట్టి జీవన్ దానిలో రిజిస్టర్ చేద్దాం. కానీ లైవ్ డోనర్ అయితే రిజల్ట్ ఇంకా మెరుగ్గా ఉంటుంది. పైగా జీవన్ దానిలో రావడానికి నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలు కూడా పట్టవచ్చు. మరోసారి ఆశాభంగం కలిగినట్లయింది. ఇంట్లో 2 పిల్లలతో చర్చించాను. వారి అవయవాలు దానం చేయడానికి వారు సిద్ధమే. కానీ చాలా భవిష్యత్తు ఉన్నవారిని ఇందుకు బలి చేయటం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. ఇక మిగిలింది నేనే. నాలో సగమైన సుశీలకు నా 2 కిడ్నీలలో ఒక సగమైన కిడ్నీని ఇవ్వటం న్యాయమే. పెళ్లి ప్రమాణాల్లో చెప్పింది, భాష చేసింది కూడా అదే. ఇన్నాళ్ళు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నాకో శాశ్వత పనిమనిషిలా సపర్యలు చేస్తూ తన జీవితం మొత్తాన్ని నాకే ధారబోసింది. ప్రతిగా నా శరీరంలోని ఒక అవయవాన్ని తనకిచ్చి తనని రక్షించుకుంటే తన మిగిలిన జీవితమంతా నా కోసమే బతుకుతుంది. కన్నీళ్లు టపటపా రాలాయి. ఒక్క కిడ్నీయే కాదు, తన కోసం నా ప్రాణాన్నే ఇచ్చినా సరే అది తక్కువే, ఎక్కువేం కాదు. డాక్టర్ గారికి నా సంసిద్ధత తెలియజేశాను. పరీక్షలు మొదలయ్యాయి. నా కిడ్నీ సుశీలకు మ్యాచ్ కావాలంటే క్రాస్ మ్యాచింగ్తో పాటు స్కానింగ్లు, ఎక్స్రేలు, ఈసీజీలు ఇలా చాలా రకాల టెస్టులు చేయాలట. కిడ్నీ రిజెక్షన్ జరగకుండా ఉండాలంటే ఇవన్నీ తప్పదట. చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమే. కానీ సుశీలను కాపాడుకోవాలంటే తప్పదు. తదనుగుణంగా డబ్బు ఏర్పాట్లు చేసుకుంటున్నాను. రోజులు భారంగా గడుస్తున్నాయి. సుశీలతో పాటు కిడ్నీ డొనేట్ చేసే నేను కూడా కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందట. ఇద్దరికీ ఆపరేషన్లు జరుగుతాయి కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే ఉండటం తప్పనిసరి. ఎందుకంటే నా కిడ్నీలలో ఒకదానిని నా శరీరం నుండి వేరు చేసి సుశీల శరీరంలో దానిని అమర్చాలి. దానిని సుశీల శరీరం స్వీకరించగలగాలి. లేకపోతే చేసే ప్రయత్నమంతా వ్యర్థమవుతుంది. అనుకోకుండా ఆసుపత్రి వర్గాల వారి నుండి ఫోన్ వచ్చింది.
సుశీలకు నాకు జరుగుతున్న వైద్య పరీక్షల్లో ఏదైనా తేడా వచ్చిందేమోననే ఆతృతతో వెంటనే బయలుదేరి వెళ్ళి కలిశాను. అనుకున్నంత అయింది. సుశీలకు నా కిడ్నీ మ్యాచ్ కాదట. ఇద్దరి బ్లడ్ గ్రూపులు వేరువేరు కావటంతో పాటు నా కిడ్నీలు కూడా పూర్తి ఆరోగ్యంతో లేవట. సుశీలను ఇక కాపాడుకోలేనా? రకరకాల ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది. నాన్నగారి అవయవాలను దానం చేసి ఉంటే నాకు ఈ దుర్గతి పట్టేది కాదేమో. నిస్సహాయ స్థితిలో రోజులు వెళ్ళబుచ్చుతున్నాను. భవిష్యత్తుపైన జీవితంపైన ఆశలు సన్నగిల్లి డయాలసిస్తో సరిపెట్టుకుంటూ సుశీల దిక్కుతోచని స్థితిలో నేను మౌనంగా రోధిస్తున్నాం. ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదానికి గురయ్యే వారి ప్రాణాలు గాలిలో కలిసే పరిస్థితి ఏర్పడితే సుశీల ప్రాణాన్ని నిలబెట్టే అదృష్టం లభిస్తుంది. ఎంత దారుణమిది! అయినా అలా జరగాలని కోరుకోవాల్సి వస్తోంది. దాదాపుగా 6 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు యథావిధిగా డయాలసిస్ కోసమని సుశీలను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాను. మీరు చాలా అదృష్టవంతులు. కేవలం 6 నెలల కాలంలోనే జీవన్దాన్ ద్వారా కిడ్నీ లభించింది. మీ శ్రీమతి బ్లడ్ గ్రూప్ వయసు పరిస్థితి రీత్యా సరిగ్గా సరిపోయే కిడ్నీ దొరికింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తివి తీసి వెంటనే మార్చాలి. ఎక్కువ సమయం ఉండదు. ఈ రోజే మీ శ్రీమతిని అడ్మిట్ చేయండి. రేపే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్. ఆలస్యం చేయొద్దు. నాకు వారు చెప్పింది విన్నాక చెవుల్లో తేనె పానకం పోసినట్లయింది. దురదృష్టంలో కూడా అదృష్టమంటే ఇదే. ఏదేమైనా మా సుశీల, మా కుటుంబం అదృష్టవంతులమే. సుశీల కిడ్నీ మార్పిడి విజయవంతంగా జరిగిపోయింది. 10 రోజుల పాటు ఆసుపత్రిలోనే వారి సంరక్షణలోనే ఉంచారు. కిడ్నీ రిజెక్షన్ ఏమీ లేదు. డయాలసిస్ కూడా ఇక వెళ్ళే పని లేదు. 3-4 నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సుశీలను ఒంటరిగా స్టెరిలైజ్ చేసిన శుభ్రమైన గదిలో ఉంచి భోజనం అవి అందించి ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటే ఆ తర్వాత మందులు వాడుతూ అందరిలాగే అందరి మధ్యన హాయిగా తిరగొచ్చట. ఈలోగా ఇన్ఫెక్షన్లవి సుశీల దరి చేరకుండా కాపాడుకోవాలట. 6 నెలలు గడిచాయి. సుశీల ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతోంది. వంట వార్పు తానే చేస్తానని చేయందిస్తోంది. మునుపటిలా కుటుంబ భారాన్ని బాధ్యతల్ని నెత్తిన మోయటానికి సిద్ధమైపోతుందన్నమాట. ఇంకా తొందరేం లేదని వారిస్తున్నాను. వినకపోగా తన ఒక కోరిక చెప్పింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నా కోసం కిడ్నీ దానం చేసిన ఆ కుటుంబం వారిని కలిసి కృతజ్ఞతలు చెప్పాలని ఉందండి. ఇంత సాయం చేసిన వారిని స్మరించకపోవటం, ఇంతదాకా కలవకపోవటం నాకేదో వెలితిగా అనిపిస్తోందండి. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిన మామయ్య గారి అవయవాల్ని దానం చెయ్యమని ఆ డాక్టర్ ఎవరో ఎంత చెప్పినా మనం ఇవ్వలేదు. పైగా ఆయన్ని తిట్టుకున్నాం. వాళ్ళు కూడా మనలా ఆలోచించి ఉంటే నాకు ఈ జీవితం లభించేదా? సుశీల చెప్పింది అక్షరాలా నిజం. వారిని కలిసే తీరాలి. కాళ్ళపై పడి కన్నీళ్లతో కడిగి కృతజ్ఞతలు చెప్పే తీరాలి. వారి ఔదార్యం వలన నా సుశీల నాకు దక్కింది. నా జీవితకాలమంతా నా సుశీలతో ఉండగలిగే భాగ్యం దక్కిందంటే వారే కారణం. వెంటనే ఆసుపత్రి వారిని కలిసి వారి చిరునామా కనుక్కున్నాను. ఆసుపత్రి కోఆర్డినేటర్ కార్యాలయంలో సంప్రదించినప్పుడు వారి వెనుక చాలా జ్ఞాపికలు, ఫోటోలు ఉండటం చూశాను. ఉత్సుకతతో వాటి గురించి అడిగాను. ఈ ఫోటోల్లో ఉన్న వారంతా అవయవదానం చేసిన మహానుభావులు. ఇవి వారి కుటుంబ సభ్యులకు మేమందించే జ్ఞాపికలు. నాకు తెలియకుండానే నా 2 చేతులెత్తి ఆ ఫోటోలకి, ఆ కోఆర్డినేటర్కు చేతనైనంత భక్తిగా నమస్కరించాను. వారి పట్ల ఏర్పడిన గౌరవంతో సంభవించిన ప్రతిచర్య అది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎందరికో జీవితాలను పునఃప్రసాదించిన అవయవ దానకర్ణులు కొలువుదీరిన సభల కృతజ్ఞతల కార్ఖానాలా ఉందా గది. భారంగానే అక్కడి నుంచి కదిలాను. ఎందుకంటే సుశీల కోరికను వెంటనే తీర్చాలి. ఇప్పటిదాకా అది సుశీల కోరికే కానీ ఈ క్షణం నుండి అది నా కోరిక కూడా. సుశీల, నేనే కాదు మా పిల్లలిద్దరినీ కూడా తీసుకుని వెళ్ళి కిడ్నీ ఇవ్వటం ద్వారా ప్రాణదానం చేసిన ఆ మహానుభావుని కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఆలస్యం చేయకూడదు. 2 గంటలు ప్రయాణం చేశాక ఓ ఇల్లు చేరుకున్నాం. పాతకాలం నాటి భవనం. కానీ చాలా పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంది. వారి కుటుంబ పెద్దలు నిర్మించిన ఇంటిని వారసత్వ సంపదల వరల్డ్ హెరిటేజ్ భవనంలా కాపాడుకుంటూ కుటుంబ ప్రతిష్టను నిలబెడుతున్నట్లుగా ఉంది. రకరకాలుగా ఆలోచనలు సాగిపోతూ ఉండగానే ఆ ఇంటిని ముందరకు వెళ్ళి నిల్చున్నాం. సాధారణంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లి గదిలో కూర్చోబెట్టారు పనివాళ్ళు. సార్ ఇప్పుడే వస్తారు, కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళారు. గదంతా పరికించి చూస్తున్న నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ సుశీల ఫోటో మరికొన్ని ఫోటోల మధ్య నుండి దర్శనమిచ్చింది. నాతో పాటు సుశీల కూడా ఆశ్చర్యపోతూ చూసింది. వారంతా ఎవరు? వారి మధ్య సుశీల ఫోటో ఎందుకుంది? వారి కుటుంబ సభ్యుల మధ్య సుశీల ఫోటో ఎలా? రకరకాల ప్రశ్నలు, సందేహాలు మెదడును తొలిచేస్తున్నాయి.
కృతజ్ఞతలు చెప్పుకుందామని వస్తే సుశీల ఫోటోని ప్రముఖంగా ప్రదర్శిస్తూ ఉండటం నన్ను ఆనందాశ్చర్యాలతో ముంచి తేలుస్తోంది. ఆ ఇంటి యజమాని రాక కోసం ఆసక్తిగా ఎదురుచూడసాగాను. నన్ను మరింత అయోమయంలోకి నెడుతూ ఆయన రానే వచ్చారు. చెప్పండి నమస్కరిస్తూ అడిగారు. నాకప్పటికే అంతా అగమ్యగోచరంగా ఉంది. మనసంతా గందరగోళంగా మారిపోయింది. ఎందుకంటే నాకు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి ఆయన చెప్పిన మాటలు. చెవుల్లో మార్మోగుతున్నాయి. నేనెంత అమానవీయంగా ప్రవర్తించానో జ్ఞప్తికి వస్తోంది. విషయం ఏమిటి అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించారు. ఈమె నా శ్రీమతి సుశీల. ఇటీవలే తనకి కిడ్నీ మార్పిడి జరిగింది. మీ దయతో మా కుటుంబానికి మరలా వెలుగు వచ్చింది. కృతజ్ఞతలు చెప్పుకుందామని ప్రాధేయపూర్వకంగా నా మనసులో మాట చెప్పాను. ఈ మాత్రం సాయానికేనా? ఇది నా ధర్మం కాబట్టే చేశాను. పర్వాలేదు. నాకు కన్నీళ్లు ఆగటం లేదు. ఆయన మరెవరో కాదు, మా నాన్నగారు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అవయవదానం చేయమని నాకు పదే పదే నచ్చజెప్పిన మహానుభావుడు. నేను ఆయన మాటను వినకపోగా అనరాని మాటలన్నీ అన్నాను. సిగ్గుతో చితికిపోయాను. వెంటనే ఆయన కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నాను. వద్దని లేవమని వారిస్తున్నారు ఆయన. నాతో పాటే సుశీల, నా పిల్లలు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన కాళ్లకు నమస్కరించారు. పనికిరాని చదస్తాలతో మూర్ఖంగా ప్రవర్తించిన నాకు పూర్తిగా కనువిప్పు కలిగింది. క్షమించరానని డాక్టర్ గారు చెప్పే వరకు వారి కాళ్లను విడవలేదు మేము. మా అమ్మ ఆరోగ్యంగానే ఉండేది. అనుకోకుండా బాత్రూంలో కాలు జారిపడడంతో తలకి వెనుక భాగంలో దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయింది. దాంతో వెంటనే అవయవదానం చేయాలనుకుని జీవన్ దాన్ ట్రస్ట్ ఆసుపత్రి వారికి తెలియజేశాం. అదే హాస్పిటల్లో మీరు రిజిస్టర్ కావడంతో మీకు అవకాశం తొందరగా వచ్చింది విశ్లేషించి చెప్పారు డాక్టర్ గారు. మా కృతజ్ఞతని ఇంకా ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. ధన్యవాదాలు అని ఎన్నిసార్లు చెప్పానో లెక్కే లేదు. గతంలో జరిగిన సంఘటన విషయమై పశ్చాత్తాపం వెలిబుచ్చుతూ క్షమించమని డాక్టర్ గారిని బతిమలాడాను. ఆయన విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. అక్కడి నుండి లేవటానికి ఆయన సిద్ధపడ్డారు. సార్, మీ కుటుంబ సభ్యుల ఫోటోల మధ్య మా సుశీల ఫోటో ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? ఆసక్తిని వెలిబుచ్చుతూ అడిగాను. కాసేపు మౌనం రాజ్యం వెళ్ళింది అక్కడ. ఓ అదా, అదేం పెద్ద రహస్యమేమీ కాదు. నిజానికి మీరు అనుకుంటున్నట్లు మా కుటుంబ సభ్యులేం కాదు. కానీ ఇప్పుడైతే అంతకన్నా ఎక్కువ. బ్రెయిన్ డెడ్ అయిన మా అమ్మ శరీరం నుండి పనికి వచ్చే ప్రతి అవయవాన్ని అవసరమైన వారికిచ్చాం. కళ్ళు ఇద్దరికి, కిడ్నీలు ఇద్దరికి, గుండె ఒకరికి, కాలేయం మరొకరికి, ఊపిరితిత్తులు ఇంకొకరికి. ఇలా మా అమ్మ ప్రతి అవయవానికి ప్రయోజనం చేకూర్చి మా అమ్మకి పునర్జన్మనిచ్చినట్లయింది. ఆ అవయవాల్ని స్వీకరించిన వారి ఫోటోలే ఇవన్నీ. నాకు ఈరోజు వాళ్ళందరిలో మా అమ్మ కనిపిస్తోంది. వాళ్ళని చూస్తుంటే మా అమ్మను చూస్తున్నట్లే ఉంటుంది. మా అమ్మ సంవత్సరీకం రోజున ఆ ఫోటోలో ఉన్న వారందరినీ పిలిచి ఒక వేదికపైకి చేర్చి సత్కరించి తృప్తితో తరించాలని ఉంది. ఎందుకంటే ఆ రోజు మా అమ్మకి షష్ఠి పూర్తి, 60వ పుట్టినరోజు. నా ఒక్క అమ్మను ఇంతమంది రూపాల్లో బతికుండగా చూసుకునే భాగ్యం కలుగుతోంది. నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వద్దామనుకున్నాను. మీరే వచ్చారు. ఆనంద పరవశమవుతూ అపరిమితమైన అనంతమైన సంతృప్తిలో స్నానమాడుతున్న డాక్టర్ గారు నాకు దైవస్వరూపంలా గుపిస్తున్నారు. సాయం పొందిన వారినే సత్కరించాలనుకుంటున్న ఆ గొప్ప వ్యక్తిత్వం కొండలా ఎత్తుగా సాక్షాత్కరిస్తోంది. నేను గతంలో చేసిన దానికి నేనాయన నుండి సాయం అందుకోవటానికే అర్హుడిని కాదు. కానీ అపకారికి ఉపకారం జరిగినట్లయింది. సిగ్గుతో తల వంచుకున్నాను. ఆయన ఆదర్శాన్ని అనుసరించే వరకు మనస్సుకు శాంతి లేదు. కానీ అందుకోసం ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేను. తక్షణ ఉపశమనానికి మరో మార్గం కూడా లేదు. మరొక్కసారి సాష్టాంగపడి ఆయన కాళ్లను కన్నీళ్లతో తడిపేశాను. అంతకన్నా చేయగలిగిందేమీ లేక